హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. యాక్చువల్కి ఇలా సెకండ్ సీజన్ నందిని 45వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా అవలేదు అని స్వరం వినిపించిన వెంటనే మళ్ళీ టీవీలో ఇంకొక వీడియో రావడం మొదలైంది. ఆ వీడియోలో నేను పడుకుని ఉన్నా కూడా పడుకున్నట్లుగా ఎక్కడా అనిపించడం లేదు. అంత చక్కగా అదేదో నా ఇష్టంతోనే చేస్తున్నట్లుగా అతను నా పక్కన ఉండి ఇద్దరం ఒకరిని అల్లుకున్నట్లు ఉంది ఆ వీడియో. అలా రకరకాలుగా ఒక 4-5 వీడియోలు వేశాడు. దేవుడా, అసలు నేను ఎందుకు ఇలాంటి పని చేశాను? ఈరోజు నేను బయటికి వచ్చి ఒక పులి బోనులో చిక్కుకున్నాను అని తల పట్టుకున్నా. నళిని, చాలా ఇంకా కావాలా అంటూ ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు వినిపించిన వైపు చూశాను. అంతసేపు ఆ వీడియోలో ఉన్నది అతనే అనుకున్నాను. ఎందుకంటే అదే మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఏడుస్తూ గట్టిగా అరిచాను. ఎక్కువగా ఆవేశపడకు. నువ్వు ఆవేశంతో అరిచినా దానివల్ల ఇక్కడ ఎలాంటి ఉపయోగం లేదు అని అన్నాడు అతను. నన్ను ఇలా చేసిన నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ కిందికి దిగబోయాను నేను. కేవలం వీడియోలు మాత్రమే చేశాను, నిన్ను ఏమీ చేయలేదు. నీ అంతట నువ్వుగా నన్ను ఏదైనా చేస్తాను అంటే ఎందుకు వద్దంటాను అంటూ వెకిలిగా నవ్వుతున్నాడు అతను. కిందికి దిగబోయిన నేను అతని మాటలతో వెనక్కి జరిగిపోయాను. నా ఒంటిపై బట్టలు లేవన్న విషయం ఆవేశంలో మర్చిపోయాను. ఆ విషయం గుర్తుకు వచ్చింది. నా బట్టలు ఇవ్వు, నన్ను వదిలే, నేను వెళ్ళిపోవాలి అని అన్నాను నేను. వెళ్ళిపోదువు గాని, నీతో నా పని అయిపోయింది అంటూ నా బట్టలు తెచ్చి నా మొహాన వేశాడు. దుప్పటి కప్పుకొని లోపల నుంచి త్వరగా బట్టలు వేసుకొని మంచం దిగి నిలబడ్డాను. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేశావు అంటూ అతని దగ్గరికి వెళ్ళబోయాను నేను. ఇంత చెప్పాక కూడా నా దగ్గరికి రావాలని ఉందా అని అన్నాడు వాడు. ఎందుకు ఇలా చేశావు అంటూ ఏడుస్తూ కింద కూర్చుండిపోయాను. ఎందుకు చేశానో ముందు తెలుస్తుంది. చెప్పాను కదా, నీతో నాకు పని అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు వాడు. నిన్ను ఊరికే వదిలిపెట్టను, మా అమ్మకు చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తాను అని అన్నాను నేను. మీ అమ్మ ఎంతటి సమర్థవంతురాలో నాకు తెలియదనుకుంటున్నావా? ఇంత చేసి నేను ఊరికే వదిలిపెట్టడానికి పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా? చూసావు కదా వీడియోలు. ఈ విషయం గురించి నువ్వు మీ అమ్మతో కానీ, మీ అక్కతో కానీ, నీ స్నేహితులతో కానీ ఎవరికి చెప్పినా కూడా, దాని గురించి ఏ ఒక్కరు నన్ను ప్రశ్నించినా కూడా, ఆ విషయంలో నన్ను చేరుకోవాలని ఎవరు ప్రయత్నించినా కూడా మరుక్షణంలో వీడియోలను యూట్యూబ్లో, ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు కూడా అవి అప్లోడ్ చేయడానికి క్షణం పట్టదు. కానీ అలా చేయడం వల్ల నాకు ఉపయోగం లేదు. వాటితో నాకు చాలా పని ఉంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఏదైనా చేయాలని ప్రయత్నించినా నీ పరువును కోల్పోయి ఆ తర్వాత నిన్ను నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే మాట్లాడకుండా నేను చెప్పినట్లు విను అంటూ నా దగ్గరికి వస్తూ ఉన్నాడు వాడు. నేను లేచి వెనక్కి జరిగాను. చెప్పాను కదా, నేను నిన్ను ఏమీ చేయలేదు. ఏదైనా చేయాలనుకుంటే ఇంతకు ముందే చేసే ఉండేవాడిని కదా. ఇక్కడి నుండి వెళ్ళిపోతా అన్నావు కదా, ఆ ఏర్పాటు చేస్తున్నాను అంటూ వచ్చి నా కళ్ళకు గంతలు కట్టి, తర్వాత నా చేతులకు కూడా తాడుతో కట్టి నన్ను కాసేపు నడిపించాడు. ఆ తర్వాత కారులో ఎక్కించాడనుకుంటా. కొద్ది సమయం తర్వాత నన్ను కిందికి దింపి నా చేతికి ఉన్న కట్టు విప్పేసి వెళ్ళిపోయాడు. కళ్ళకు గంతలు పీక్కుని చూశాను. చుట్టూ అంతా వెతికాను. అక్కడ ఎక్కడా కూడా ఎవరూ లేరు. నేను నా హాస్టల్కి చాలా దగ్గరలోనే ఉన్నాను. అతను చెప్పిన మాటలు తలుచుకుంటే చాలా భయం వేసింది. అవన్నీ సోషల్ మీడియాలో పెడితే నా పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఎవరికైనా చెప్పినా ఏం జరుగుతుందో తెలియదు. జరిగేది జరగకుండా మానదు.
ఏం జరుగుతుందో వేచి చూడాలి అని అనుకుని లోపలికి వెళ్ళిపోయాను. మా గదిలోకి వెళ్ళగానే ముందు రోజు నాతో పాటు బయటికి వచ్చిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. రాత్రి ఎవరితో వెళ్ళావే, భయం భయం అంటూ నటించి మాకందరికీ మస్కా కొట్టి చక్కగా నీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయావు కదా, రాత్రంతా బాగా ఎంజాయ్ చేసి వస్తున్నావు కదా అని అంది అందులో ఒక అమ్మాయి. నేను ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు సంజాయిషి ఇస్తే ఇంకేం చెప్పాల్సి వస్తుందో అర్థం కాలేదు. మౌనాన్ని ఆశ్రయించాను నేను. నా స్నేహితురాలు నా పక్కగా వచ్చి, తను రాత్రి చెప్పింది నీకోసం వెతుక్కుతూ ఉంటే అవసరం లేదు, తన ప్లాన్ ప్రకారం వచ్చి ఉంటుంది, ఏ బాయ్ ఫ్రెండ్తోనూ బయటికి వెళ్ళి ఉంటుంది, అంతగా కంగారు పడొద్దు అని. మాకెంతో చెప్పినా మేము వినకుండా మా సమయం అంతా వృధా చేసుకుని నీకోసం ఎంతసేపు వెతికామో తెలుసా. వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పి వెళ్తే మా పాటికి మేము హాస్టల్కి తిరిగి వచ్చేవాళ్ళం కదా. నీ తిరుగుళ్ళ కోసం మా సమయం పాడు చేశావు, మమ్మల్ని అందరినీ బాధ పెట్టావు. ఇక ముందు నువ్వు కావాలనుకుంటే ఒక్కదానివే వెళ్ళు, నాతో రావాలని ప్రయత్నించకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. నన్ను ఒక తిరుగుబోతు కింద లెక్కేశారు. అప్పటి నుండి నేనుగా లేను. మనిషిని మాత్రమే మామూలుగా కనిపిస్తున్నాను. మనసు ఎప్పుడు బాధతో నిండిపోయి ఉంటుంది. తిండి సహించడం లేదు. ఆ నీచుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియదు. ఎక్కడ నా వీడియో ఎందులోనైనా వస్తుందేమో అని రోజు ప్రతిదీ చూడడం అలవాటైపోయింది. చదువు మెదడికి ఎక్కడం లేదు. అమ్మను చూడగానే మొత్తం చెప్పుకోవాలి అనిపిస్తుంది. కానీ నాకు ఇలా జరిగిందంటే అమ్మ తట్టుకోలేదు. ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం గురించి వాడికి తెలిస్తే వాడు ఏం చేస్తాడో. ఆ రోజు అన్నాడు, మీ అమ్మకు అక్కకు ఎవరికి ఏం చెప్పొద్దు అంటూ. అంటే వాడికి నా గురించి మొత్తం తెలుసు. ఆ రోజు షాపింగ్ చేస్తున్నప్పుడు నన్ను ఎవరో చూస్తున్నట్లుగా అనిపించింది. అది వాడే అయి ఉంటాడు. నా గురించి తెలుసు కాబట్టి నన్ను ఫాలో అయ్యి నన్ను అలా తీసుకువెళ్ళిపోయాడు. నీకు కూడా చెప్పాలని ప్రయత్నం చేశాను. కానీ నీకు తెలిస్తే నువ్వు ఊరుకోవు కదా, బావకు చెప్తావు. బావ అసలే కలెక్టర్, పోలీసులకు చెప్పి ఏదైనా చేపిస్తే అతనికి విషయం తెలిసిపోతే నా వీడియోలు ఎక్కడెక్కడ పెడతాడో అని భయం వేసింది. ఎవరితో పంచుకోలేక, బాధని మొత్తం నాలోనే దాచుకోలేక, కక్కలేక మింగలేక రోజు జస్తూ బతుకుతున్నాను. ఇలాంటివన్నీ వార్తల్లో చూసి అయ్యో పాపం, అలా చేసిన వాళ్ళని నరకాలి, చంపాలి అంటూ తిట్టుకున్నాను. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 46వ భాగంలోకి వెళ్దామా. కానీ నా ఎదురుగా ఉండి నన్ను అలా చేసిన వాడిని నేను ఏమీ చేయలేకపోయాను. ఒక ఆడపిల్లకి ఎందుకు ఇంత అభిమానం? తన శరీరంపై తనకు ఎందుకు ఇంత ప్రేమ? తన శరీరాన్ని నలుగురు చూస్తే ఎందుకు తట్టుకోలేదు? అసలు ఇంత ఆత్మాభిమానం ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆడపిల్లకి? ఈరోజు దానివల్లే కదా నేను ఇంత చిత్రవద అనుభవిస్తున్నాను. అంటూ మొహంపై 2 చేతులు పెట్టుకొని ఏడుస్తూ ఉంది నళిని. ఇన్నాళ్లుగా ఆ బాధని తనలోనే దాచుకుని ఎంతగా కుమిలిపోయిందో తన చెల్లెలు అని తలుచుకోగానే చాలా బాధగా అనిపించింది నందినికి. తన మనసంతా మెలిపెట్టినట్లుగా బాధ కలిగింది. నళినిని చేరుకుని తన 2 చేతుల్ని కళ్ళపై నుంచి తీసి కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీటిని తుడిచింది నందిని. అలాగే ఆ 2 చేతులతో అక్కను అల్లుకుపోయింది నళిని. కాసేపు ఏడ్చిన తర్వాత నందినిని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఈ సృష్టికి మూలం కూడా ఒక ఆడదే. ఆ పరాశక్తి ముందు ఎవరైనా దిగదుడిపే. కానీ తనలో ఉన్న ఆ శక్తి గురించి ఆ పరాశక్తికి కూడా తెలియదు. ఆ శివుడిని ఆరాధిస్తూ అతనిలో సగభాగం ఇచ్చినందుకు పొంగిపోయింది. ఆ మహావిష్ణువు పాదాల చెంత కూర్చుని ఎప్పుడు ఆ స్వామి పాదాలు నొక్కుతూ ఉంటుంది.
ఆమెకు కోపం వస్తే ఆమెలోని ఆదిపరాశక్తి ఎక్కడ బయటికి వస్తుందో అని ఆ దేవదేవుడు కూడా ఆమెని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆమెకు కోపం రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. మామూలు ఆడది కూడా అంతే. నా వల్ల ఏమీ కాదంటూ ఒక అబలలా ఏడుస్తూ ఉంటుంది. సరైన సమయం ఎదురైతే కానీ గుర్తించదు. తనకు ఆపదలు ఎదురైతే తనలోని శక్తి తను గుర్తించకుండా ఎవరి సహాయం కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఆడది తన బిడ్డకు కానీ తన భర్తకు కానీ తన వారికి ఎవరికైనా ఆపద వస్తే మాత్రం అపరకాలిలా మారిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. సమస్య నీకు కాబట్టి బెదిరిపోయి నువ్వు ఎంత తెలివైన దానివో నువ్వు మర్చిపోయావు. అతడు ఏదైనా చేసేవాడే అయ్యుంటే ఈ పాటికి చేసేవాడు. అతనికి కావాల్సింది ఏదో ఉంది. నువ్వు అనుకున్నట్లు ఏది జరగదు. నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు చెప్పావు కదా, అందుకే నేను చూసుకుంటాను. నువ్వు కూడా నీకు ఏదో జరిగిందని దిగులుగా ఉంటూ చదువును పక్కకు పెట్టి నీ చక్కని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మీ బావకి చెప్పాలని ఎప్పుడూ ప్రయత్నం చేయవద్దు. నిజమే, ఆయన నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు. అలా జరగకుండా మనమే ఏదో ఒకటి చేద్దాం. అతడికి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ఆ వీడియోని ఉపయోగించుకోవాలనుకుంటున్నప్పుడు మన దగ్గరికి నేరుగా వస్తాడు. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇక ముందు ఏం జరిగినా నాకు చెప్పకుండా ఉండకు. అలా అని నాకు మాట ఇవ్వు అంటూ చెయ్యి ముందుకు చాపింది నందిని. అప్పటికే అక్క మాటలతో చాలా ధైర్యం వచ్చేసింది నళినికి. వెంటనే నందిని చేతిలో చెయ్యి వేసి, ఇక ముందు నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఏం జరిగినా అది నీకు చెప్తాను అంటూ మాట ఇచ్చింది. తను అక్కడికి వచ్చే ముందు ఉన్న చెల్లి మొహంలోని దిగులు ఇప్పుడు పూర్తిగా పోవడంతో ప్రశాంతంగా అయిపోయింది నందిని మనసు. తను అనుకున్నది అనుకున్నట్లుగా జరగడంతో సంతోషంగా నళినికి చాలా జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి ఇంటికి చేరుకుంది నందిని. సాయంత్రం బయట అరుగు మీద కూర్చుని దీర్ఘ ఆలోచనలో ఉన్న నందిని దగ్గరికి వచ్చి కూర్చొని తన చేతిపై చేయి వేసింది అమల. తల్లి వైపు చూసిన నందిని కళ్ళల్లో దిగులు స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో, ఏంటి నందు, ఎందుకు అలా ఉన్నావు? చెల్లెలు బాగానే ఉంది కదా? అసలు నువ్వు అక్కడి నుండి వచ్చి అక్కడి విశేషాలు చెప్పలేదు నాకు అని అంది అమల. తను చాలా బాగుందమ్మా. తన చుట్టూ ఎన్నో ప్రలోభ పెట్టే విషయాలు ఉన్నా, చెడు అలవాట్లు ఉన్న స్నేహితులు ఉన్నా తను కొంచెం కూడా చెదరలేదు. తన మనస్సు నిశ్చలంగా ఉంచుకొని తను సాధించాలనుకున్న దానిపై దృష్టి పెట్టింది. చెల్లి గురించి మనం ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు అని అంది నందిని. ఇప్పటికైనా చెప్తావా? అక్కడి దాకా వెళ్ళి చెల్లిని కలవాలని ఎందుకు అనుకున్నావు అని అడిగింది అమల. ఈ సమయంలోనే ఆడపిల్లలు చెడిపోవడానికి అవకాశం చాలా ఉందమ్మా. మనం కరెక్ట్గా ఉన్నా కూడా మన చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు మనం మారడానికి దోహదం చేస్తాయి. నేను ఆ పరిస్థితుల నుంచి వచ్చిన దాన్ని కదా, కానీ ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ ప్రతి సమస్యను గట్టెక్కుతూ వచ్చాను నేను. ఎందుకో చెల్లి చిన్నది కదా, ఏమైనా పక్కదోవ పడుతుందేమో అని భయం వేసింది. నేరుగా వెళ్ళి చూడాలి అనిపించింది. కానీ అమ్మ, చెల్లి బంగారం. కూడా ఈ అమ్మకు తగ్గ కూతురే. ఇక ముందు తన గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అంది నందిని. నేను ముందే చెప్పాను కదరా, మీరు ముగ్గురు ఆ దేవుడు నాకు ఇచ్చిన ఆణిముత్యాలు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని అంది అమల. చిన్న నవ్వు నవ్వింది నందిని. ఆ నవ్వులో జీవం లేదు. ఆ విషయం గమనించిన అమల
చెల్లి బాగానే ఉంది సరే, మరి నీకేమైంది? నీకు చెప్పుకోవడానికి ఉంది నేనే కదా, నా దగ్గర ఏదో దాస్తున్నావు అని అంది అమల. దాచడానికి ఏమీ లేదమ్మా, అంతా నీకు తెలిసిందే. నా దిగులంతా నా చదువు గురించి. నీకు తెలుసు కదా, అది ముందుకు సాగనివ్వడం లేదు ఆయన. తప్పదు, రేపు ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నాను అని అంది నందిని. నేను తప్పు చేశానా నందిని అని అంది అమల కాస్త దిగులుగా. నువ్వు ఎందుకు తప్పు చేస్తావమ్మా అంది నందిని. నువ్వు వద్దంటున్నా నీ పల్లి చేసి తప్పు చేశానేమో. నువ్వు అనుకుంది సాధించాక చేయాల్సింది తొందరపడ్డాను అంది అమల. కొన్ని మన చేతుల్లో ఉండవమ్మా, అవి జరిగిపోతాయి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే ఇక ముందు ఏం చేయాలో ఆలోచించడం ఉత్తమం. పర్వాలేదు అమ్మా, నువ్వు నా మంచి కోసమే ఆలోచించి చేశావు. నువ్వు కోరుకుంటున్నట్లుగానే అంతా మంచే జరుగుతుంది. అలాగే నేను కోరుకున్నది కూడా సాధిస్తాను. నిన్ను వదిలి వెళ్ళాలంటే దిగులుగా ఉందమ్మా అంటూ అమల వల్లో తల పెట్టుకుంది నందిని. నందిని తల నిమురుతూ, ప్రతి ఆడపిల్లకు ఈ దిగులు తప్పదు అంది అమల. ఇంత వయసు వచ్చాక పెళ్లి చేస్తేనే నాకు ఇలా ఉంది. కానీ నా వయసుకి నువ్వు 3 బిడ్డల్ని కని తల్లిదండ్రులకి, భర్తకి, అందరికీ దూరమైపోయావు. అసలు నువ్వు ఎలా భరించావమ్మా అంత నొప్పిని? నీతో పోలిస్తే నేను ఎంత చెప్పు, నాకు నువ్వు ఉన్నావు చాలదు, నా దిగులంతా పారిపోతుంది అంటూ అమల భుజం చుట్టూ చేయి వేసి బుగ్గపై ముద్దు పెట్టింది నందిని. కొనసాగుతుంది. నళినికి అలా ఎవరు చేశారో ఎవరైనా గెస్ చేయగలరా? గెస్ చేస్తే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి. చిన్న పాపకు బాగోలేకపోవడం వల్ల యశోద హాస్పిటల్లో 1 వీక్ ఉన్నామండి. నిన్నే వచ్చాను, అందుకే ఇన్ని రోజులు మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఇక నుండి మళ్ళీ మామూలుగా డైలీ అప్డేట్ వచ్చేస్తుంది.